నూతన యజ్ఞోపవేత ధారణా క్రమం తెలుసుకుందాం. నూతన యజ్ఞోపవేత ధారణం చేసిన తర్వాత పాత సూత్రాలు తీసివేయాలి. ఇప్పుడు యజ్ఞోపవేత ధారణా క్రమం తెలుసుకుందాం. పాదో ప్రక్షాళ్య ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీవాసుదేవాయ నమః. పృథివ్యాహమేరోహ ప్రసర్షిః సుతరంచందః కూర్మో దేవతాదశయోగः ఓం అనంతాసనాయ నమః. పరమస్ బ్రహ్మర్షిః దైవీ గాయత్రీచందః పరమాత్మజాత ప్రాణాయామే వినియోగः. శుక్లాం భద్రం విష్ణు శశివర్ణం చర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయే యస్సద్రుతోక్త్రాజ్యః పారిషజ్యః పరసతమ విఘ్నం నిఘ్నంత సతతం విశ్వక్సేనతమాశ్రయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణోదితి ప్రార్థే శ్రీ శ్వేతవరః కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే మేరోర్దక్షిణ దిగ్भागे श्रीरंगस्य उत्तर दिग्प्रदेशे गंगा कावेर्य मध्यप्रदेशे भगवद्भागवता सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमान प्रभादेशस्य मध्ये श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ फाल्गुणमासे कृष्णपक्षे सौम्यवासरे प्रथम्यां पुब्बा नक्षत्रे सुपयोगसपगणयां गणसेविष्टायाम् अस्यां शुभतिथौ श्री भगवदाज्ञा भगवत्कैङ्कर्यरूपं श्रौत स्मार्त नित्य कर्मानुष्ठान योग्यता फल सिद्ध्यर्थं नूतन यज्ञोपवेत धारणं करिष्ये. యజ్ఞోపవేతం తీసుకోవాలి. నూతన యజ్ఞోపవేతం ఇలా బ్రహ్మముడి కుడి చేతిలో పెట్టుకొని ఈ విధంగా ఈ కింది మంత్రాన్ని చదవాలి. ఈ విధంగా మంత్రాన్ని చదువుతూ యజ్ఞోపవేత ధారణ చేయాలి. యజ్ఞోపవేత మంత్రస్య బ్రహ్మర్షిః త్రిష్టిప్ఛందః వేదాస్త్రయో దేవతాః యజ్ఞోపవేత ధారణ వినియోగः. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః అని యజ్ఞోపవేతం ధరించాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః. గృహస్థ అయితే మళ్ళీ ప్రాణాయామం చేసి రెండో యజ్ఞోపవేత ధారణ చేయాలి. ఇప్పుడు ప్రాణాయామం చేయాలి. పూర్వోక్త యావంగుణ విశేషం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ భగవదాజ్ఞా భగవత్కైంకర్యరూపం గృహస్థాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవేత ధారణం కరిష్యే. ఇప్పుడు ద్వితీయ యజ్ఞోపవేతం తీసుకోవాలి. యజ్ఞోపవేత మంత్రస్య బ్రహ్మర్షిః త్రిష్టిప్ఛందః వేదాస్త్రయో దేవతాః యజ్ఞోపవేత ధారణే వినియోగः. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యః సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నం ప్రతిమం చ శుభ్రం యజ్ఞోపవేతం ఫలమస్తు తేజః అని ధరించాలి. ద్వితీయ యజ్ఞోపవేతం మళ్ళీ ఆచమనం చేయాలి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీ వాసుదేవాయ నమః.
ఇప్పుడు పాత సూత్రాలు తీసేయాలి. యజ్ఞోపవేతాన్ని తీసే విధానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారు. కొంతమంది ఇలా తీసేయచ్చు అంటారు, కొంతమంది ఇప్పుడు చేసే విధానం ప్రకారం తీయమని చెప్తారు. దీన్ని ఇలా పట్టుకొని 2 సార్లు ఇలా అన్న తర్వాత ఇది మెడలో ఇలా వేసుకుంటే విడిపోతుంది. పాత యజ్ఞోపేతం తీసేసిన తర్వాత ఆ యజ్ఞోపేతాన్ని తులసి మొక్కల్లోనో లేదా ఇంటి పైన వేస్తారు, ఎవరు తొక్కకుండా. యజ్ఞోపేతం ధారణక్రమం అయిపోయిన తర్వాత సంధ్యావందనం చేసుకోవాలి. ఈ సంధ్యావందనం చేసుకునే విధానము క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దాన్ని చూసి సంధ్యావందన క్రమం నేర్చుకుని చేసుకోవచ్చు. జై శ్రీమన్నారాయణ.